డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది సెకండ్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ అది సూక్ష్మజీవశాస్త్రం. సూక్ష్మజీవశాస్త్రం సో ఇది రెండవ యూనిట్ సూక్ష్మజీవశాస్త్రం. ఓకే, ఈ రెండవ యూనిట్ సూక్ష్మజీవశాస్త్రం మనం 7th చాప్టర్. ఓకే, మీన్ 7th లెసన్, దట్ ఈస్ బ్యాక్టీరియా. 7th లెసన్ బ్యాక్టీరియా. ఓకే, 7th లెసన్ బ్యాక్టీరియా. సో మరి ఈ బ్యాక్టీరియాస్ అన్ని ప్రదేశాల్లో నివసిస్తాయి. కొన్ని గాలిలో ఉంటాయి, కొన్ని నీటిలో ఉంటాయి, కొన్ని సాయిల్ లోపల మృతిక లోపల ఉంటాయి. ఓకే, సో మరి మొదటగా మరి ఈ బ్యాక్టీరియా యొక్క స్వరూపాన్ని మనకు వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్. యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఫస్ట్ ఈ యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఇద్దరు మొదటిసారిగా ఈ యొక్క సూక్ష్మజీవులను గుర్తించి మనకు వాటి గురించి వివరించడం జరిగింది. యాంటోనీ వాన్ లీవెన్హుక్. దాని తర్వాత ఎరెన్బర్గ్ అనే శాస్త్రవేత్త. ఎరెన్బర్గ్ అనే శాస్త్రవేత్త వీటికి బ్యాక్టీరియా అని నామకరణం చేయడం జరిగింది. ఎరెన్బర్గ్ అనే శాస్త్రవేత్త వీటికి బ్యాక్టీరియాగా నామకరణం చేయడం జరిగింది. దాని తర్వాత లూయి పాశ్చర్. ఈ బ్యాక్టీరియాలు రసాయన కర్మాగారాలుగా పనిచేసి మనకు ఈ వాతావరణంలో చాలా వీటి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా రసాయనిక కర్మాగారాలుగా పనిచేసి మనకు ఈ యొక్క వాతావరణానికి వీటి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని వీటి గురించి మనకు తెలియజెప్పింది ఎవరంటే లూయి పాశ్చర్. ఓకే, లూయి పాశ్చర్ వీటి గురించి మనకు సవివరంగా చెప్పడం జరిగింది. మరి వాతావరణంలో వీటి యొక్క పాత్ర ఏంటిది, ఈ ఒక రసాయనిక కర్మాగారాల వల్ల పనిచేసి మరి వీటి యొక్క ఉపయోగాలు మొత్తం మనకు వివరించడం జరిగింది. ఓకే, దాన్ని మరి వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాశ్చర్. ఓకే, సో ఈ లూయి పాశ్చర్ మనం బ్యాక్టీరియా శాస్త్ర పితామహుడిగా చెప్పవచ్చు. లూయి పాశ్చర్ను బ్యాక్టీరియా శాస్త్ర పితామహుడిగా చెప్పవచ్చు. బ్యాక్టీరియా శాస్త్ర పితామహుడు ఎవరంటే లూయి పాశ్చర్. ఓకే, ఇతను చాలా విషయాలు చెప్పడం జరిగింది. కుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి టీకా మందు కనిపెట్టడం జరిగింది. అంటు వ్యాధులకు కారణం కూడా ఈ సూక్ష్మజీవులను మనకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. సో అందుకని మాత్రం ఇతన్ని బ్యాక్టీరియా శాస్త్ర పితామహుడిగా లూయి పాశ్చర్ మనం చెప్పవచ్చు. దాని తర్వాత మనకు రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త. సూక్ష్మజీవులకు మరి వ్యాధులకు మధ్య సంబంధం ఏంటిది, వాటి సంబంధాన్ని వివరిస్తూ ఇతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ సిద్ధాంతం పేరు ఏంటంటే సూక్ష్మజీవజనిత వ్యాధుల సిద్ధాంతం. సూక్ష్మజీవజనిత వ్యాధుల సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే రాబర్ట్ కోచ్. సూక్ష్మజీవజనిత వ్యాధుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో అతను ఏం చెప్పిందంటే సూక్ష్మజీవులకు మరి వ్యాధుల మధ్య సంబంధం ఏంటిది, వ్యాధులను కలిగించడంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏంటిది అని మనకు చెప్పి అతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని సూక్ష్మజీవజనిత వ్యాధుల సిద్ధాంతం అంటాం. దాన్ని ప్రతిపాదించేది ఎవరంటే రాబర్ట్ కోచ్. ఓకే, రాబర్ట్ కోచ్ చెప్పడం జరిగింది. మరి ఈ బ్యాక్టీరియాను పరిశీలించినట్లయితే ఇవి అనేక రకాల వాతావరణంలో, అసాధారణమైన వాతావరణంలో కూడా ఇవి జీవిస్తాయి. కొన్ని వేడి నీటి ఊటలను ఊటలు అంటే చెమ్మలు ఊటలలో
కొన్ని వేడి నీటి ఊటలలో ఉంటాయి, కొన్ని ధ్రువ ప్రాంతంలో ఉండే మంచులో ఉంటాయి, కొన్ని ధ్రువ ప్రాంత మంచులో ఉంటాయి, కొన్ని ధ్రువ ప్రాంత మంచులో ఉంటాయి, కొన్ని క్షార వాతావరణంలో ఉంటాయి, బేసిక్ నేచర్ సాల్ట్ కండిషన్, కొన్ని క్షార వాతావరణంలో ఉంటాయి. ఓకే, కొన్ని అగ్నిపర్వతాల నుంచి వెలువడే బూడిదలో ఉంటాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వెలువడే బూడిద, అగ్నిపర్వతాల నుంచి వెలువడే బూడిదలో ఉంటాయి. కొన్ని అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా కొన్ని ఉంటాయి. అతి ఎక్కువ ఉష్ణోగ్రత, కొన్ని అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంటాయి. కొన్ని సల్ఫర్ స్ప్రింగ్స్ అంటే గంధకము చెలమలలో ఉంటాయి. గంధకం, సల్ఫర్ మీన్స్ గంధకం. గంధకం సల్ఫర్ స్ప్రింగ్స్ అంటే గంధకం యొక్క చెలమలు మీన్స్ వాటర్ బాడీస్. కొన్ని గంధకం యొక్క చెలమలలో ఉంటాయి, కొన్ని గంధకం యొక్క చెలమలలో ఉంటాయి. మరి గంధకం యొక్క చెలమలలో ఉంటాయి. మరి బ్యాక్టీరియా అన్నిటి వల్ల మనకు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయి, కొన్ని హానికరమైన బ్యాక్టీరియాలు కూడా మనకు ఉన్నాయి. మరి ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు మనకు ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇది పాలను పెరుగుగా మార్చే ఉపయోగకర బ్యాక్టీరియా. ఉపయోగకరమైన బ్యాక్టీరియా లోపల లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్, దీన్ని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అంటారు. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇది పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇది పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. ఓకే, ఇది పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. తర్వాత ఇంకొక బ్యాక్టీరియా ఉంది కానీ అది మన యొక్క చిన్నపేగులో ఉంటుంది. చిన్నపేగులో ఉండి మనకు జీర్ణక్రియకు సంబంధించినటువంటి విధానంలో చాలా ఉపయోగపడుతుంది. మరి మన చిన్నపేగులో ఉండే సహజీవనం చేసే బ్యాక్టీరియా ఏంటిదంటే అది ఎస్చరీషియా కోలే. ఎస్చరీషియా కోలే, దీని షార్ట్ ఫామ్లో ఈ కోలే అంటాం. ఈ కోలే, ఎస్చరీషియా కోలే, ఈ కోలే. ఇది మన యొక్క చిన్న పేగులో ఉండి మనకు ఆహారం జీర్ణవడంలో ఉపయోగపడుతుంది. మన శరీరానికి ఉపయోగపడే విటమిన్లను కూడా అందజేస్తుంది. మరి ఇలాంటి బ్యాక్టీరియాని ఏమంటామంటే సహజీవన బ్యాక్టీరియా అంటాం, సింబయాసిస్. ఇది ఒక రకమైనటువంటి సహజీవన బ్యాక్టీరియా. సింబయాటిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దీన్ని సహజీవన బ్యాక్టీరియా అంటాం. ఇది ఒక రకమైనటువంటి సహజీవన బ్యాక్టీరియా. దాంతోపాటు మనకు రైజోబియం అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణంలో ఉండే నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కకు అందిస్తుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణంలో ఉండే నత్రజనిని నైట్రైట్స్ రూపంలోకి మార్చి మొక్కకు అందజేస్తుంది. సో ఇలాంటి విధానాన్ని మనం సహజీవనం అంటాం. ఈ సహజీవనంలో రెండు కూడా లాభపడతాయి. బ్యాక్టీరియాకు లాభం ఉంటుంది, మొక్కకు లాభం ఉంటుంది. సో ఇలాంటి రెండు జీవులు వాటికి ఉపయోగకరంగా ఉండే ఈ యొక్క విధానాన్ని ఏమంటామంటే మనం సహజీవనం అంటాం. అలాంటి బ్యాక్టీరియాలు ఏమంటామంటే సహజీవన బ్యాక్టీరియాలు అని అంటాము. ఓకే, మరి ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్టీరియా యొక్క స్వరూప లక్షణాలు. మరి బ్యాక్టీరియా యొక్క స్వరూప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, మరి బ్యాక్టీరియా యొక్క స్వరూప లక్షణాలు, మార్ఫాలజీ బ్యాక్టీరియా అంటే స్వరూప లక్షణాలు. బ్యాక్టీరియా యొక్క స్వరూప లక్షణాలు మరి ఏ విధంగా ఉంటాయి? ఓకే, స్వరూప లక్షణాలు ముఖ్యంగా మరి బ్యాక్టీరియాలు చాలా అతి సూక్ష్మజీవులు. వీటిని సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడవచ్చు. చాలా సూక్ష్మజీవులు, అతి సూక్ష్మమైనవి. సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడగలిగే అంత చిన్న జీవులు. మరి వీటి యొక్క పొడవు దాదాపుగా అన్ని బ్యాక్టీరియాలు 2 నుంచి 5 మైక్రోమీటర్ల పొడవులో ఉంటాయి. పొడవు వచ్చేసి 2 నుంచి
5 మైక్రోమీటర్లు. వెడల్పు వచ్చేసి 0.5 నుంచి 1 మైక్రోమీటర్ల వెడల్పులో ఉంటాయి. పొడవు 2 to 5 మైక్రోమీటర్స్, వెడల్పు 0.5 to 1 మైక్రోమీటర్స్. మరి ఈ బ్యాక్టీరియా యొక్క ఆకారం మనం చూసినాం. నెక్స్ట్ మరి పరిమాణంలో పరిమాణంలో ఇవి చాలా చిన్నవి. పొడవేమో 2 నుంచి 5 మైక్రోమీటర్లు, వెడల్పేమో 0.5 నుంచి 1 మైక్రోమీటర్స్. ఇవి పరిమాణం. మరి వాట్ అబౌట్ బ్యాక్టీరియా యొక్క ఆకారాలు? వీటి యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? బ్యాక్టీరియా యొక్క ఆకారం మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా బ్యాక్టీరియాకు కణకవచం, సెల్ వాల్, కణకవచాన్ని బట్టి బ్యాక్టీరియాకు వాటి యొక్క ఆకారాన్ని సంతరించుకుంటాయి. కణకవచాన్ని ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియా యొక్క మనం ఆకారం అని చెప్పవచ్చు. మెయిన్గా కణకవచంని అంటే సెల్ వాల్, కణకవచం ఆధారంగా ఈ బ్యాక్టీరియా యొక్క ఆకారాన్ని మనం అనేక విధాలుగా పోల్చుకోవచ్చు. మరి చూసినట్లయితే మనకు కొన్నేమో గోళాకారంలో ఉంటాయి, గోళాకారం అంటే స్పైరల్. కొన్ని గోళాకారంలో ఉంటాయి, కొన్నేమో సాగినటువంటి దండాకారం అంటే రాడ్ షేప్, సాగిన దండాకారం అంటే రాడ్ షేప్. సమ్ ఆర్ స్పెరికల్, సమ్ ఆర్ ఎలాంగేటెడ్ రాడ్ లైక్ స్ట్రక్చర్ అండ్ సమ్ ఆర్ సర్పిలాకారంలో ఉంటాయి. కొన్నేమో కామ ఆకారంలో ఉంటాయి. ఈ విధంగా గోళాకారం, సాగినటువంటి దండాకారం, సర్పిలాకారం, కామ ఆకారం. గోళాకారంలో ఉంటే వాటిని కోకస్ అని, కోకస్ లేదా కోకై. కోకస్ సింగల్, ఏకవచనం అయితే కోకస్, బహువచనం అయితే కోకై. కోకస్ గోళాకారంలో ఉంటే కోకస్ అంటాం, దండాకారంలో ఉంటే బాసిల్లస్ అంటాం, సర్పిలాకారంలో ఉంటే స్పైరిల్లం అని, సర్పిలాకారంలో ఉంటే స్పైరిల్లం అని, కామ ఆకారంలో ఉంటే విబ్రియో అని. అది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? నోట్ రాసుకో. ఓకే, విబ్రియో, కామ ఆకారంలో ఉంటే విబ్రియో అంటాం. ఓకే, ఇవి మరి ఇంకా మనం చూసినట్లయితే మరి బ్యాక్టీరియాలు దాదాపుగా అయితే కొన్ని ఇండివిజువల్గా ఉంటాయి, కొన్నేమో గుంపుగా ఉంటాయి, కొన్నేమో స్వతంత్రంగా ఉంటాయి, కొన్నేమో గుంపులుగా ఉంటాయి. మరి బ్యాక్టీరియా గుంపు ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా కణకవచం కణ విభజన తర్వాత, సెల్ డివిజన్, కణ విభజన తర్వాత ఒక బ్యాక్టీరియా ఇంకొక బ్యాక్టీరియాతో అంటిపెట్టుకోవడం అనే దాని మీద, కణ విభజన తర్వాత ఒక బ్యాక్టీరియా కణం ఇంకొక బ్యాక్టీరియా కణంతో ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటుంది అనే దానిపైన ఈ బ్యాక్టీరియా యొక్క గుంపులు ఏర్పడడం అనేది ఆధారపడి ఉంటుంది. కణ విభజన తర్వాత ఒక బ్యాక్టీరియా కణం మరి ఇంకొక బ్యాక్టీరియా కణంతో ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటుంది, మరి ఏ విధంగా గ్రూపులను ఏ విధంగా ఏర్పరుస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి బ్యాక్టీరియాలు గుంపులుగా ఏర్పడడం అనేది ఓకేనా. ఈ కోకస్లో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. బాసిలస్తో కంపేర్ చేస్తే ఈ కోకస్లో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. బ్యాక్టీరియాలు ఏ విధంగా గ్రూపులుగా ఏర్పడతాయి అనేది ఈ కోకస్లో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. బాసిలస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఎన్ని గ్రూపులు ఏర్పడతాయి, మరి ఆ గ్రూప్లో ఎన్ని కణాలు ఉంటాయి, ఒక కణం ఉంటుందా, 2 కణాలు ఉంటాయా, 4 కణాలు ఉంటాయా, మరి ఎక్కువ కణాలు ఉంటాయా, ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి అనే దానిపైన మనకు కొన్ని రకాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటే ఒక బ్యాక్టీరియా కణం ఎలాంటి గుంపు లేకుండా ఒకే ఒక బ్యాక్టీరియా కణం సింపుల్గా ఉన్నట్లయితే, ఒకటే ఒక బ్యాక్టీరియా కణం స్వతంత్రంగా ఉండి ఎలాంటి గ్రూపులుగా లేనట్లయితే దాన్ని ఏమంటాం అంటే మోనోకోకస్ అని. సేమ్ నేమ్ మోనోకోకస్.
మోనోకోకస్ అని. మోనోకోకస్ అంటే ఓన్లీ ఒకటే బ్యాక్టీరియా కణం, ఎలాంటి గ్రూపులు ఉండవు. మోనోకోకస్. ఓకే, మోనోకోకస్. డిప్లోకోకస్, మోనోకోకస్, డిప్లోకోకస్. నెక్స్ట్ టెట్రాకోకస్. నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్. నెక్స్ట్ స్టాఫిలోకోకస్. నెక్స్ట్ సార్సినా. ఓకే, సార్సినా. సో దీస్ ఆర్ ది 5 6 నేమ్స్ నాది. మోనోకోకస్ అంటే ఒకటే బ్యాక్టీరియా కణం ఉంటుంది. ఇందులో ఒకటే బ్యాక్టీరియా కణం ఉంటుంది, ఒకటే కోకస్ బ్యాక్టీరియా కణం ఉంటుంది అంతే. డిప్లోకోకస్ అంటే 2 కోకస్ బ్యాక్టీరియా కణాలు ఉంటాయి. టెట్రాకోకస్ అంటే 4 కణాలు ఉంటాయి. స్ట్రెప్టోకోకస్ అంటే ఎక్కువ కణాలు ఒక గొలుసులాగా అమరి ఉంటాయి. స్ట్రెప్టోకోకస్ అంటే ఎక్కువ కణాలు ఒక గొలుసులాగా అమరి ఉంటాయి. ఇక స్టాఫిలోకోకస్ అంటే క్రమరహిత కణాల అమరిక. స్టాఫిలోకోకస్ అంటే కణాలన్నీ క్రమరహితంగా ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, క్రమరహితం. సార్సినా అంటే 8 కణాలతో ఏర్పడినటువంటి ఒక శంకు, క్యూబ్ అంటే శంకు. సార్సినా అంటే 8 కణాలతో ఏర్పడినటువంటి ఒక శంకు ఆకారం, క్యూబ్ అని రాసుకోండి. 8 కణాలతో ఏర్పడినటువంటి ఒక క్యూబ్ లాంటి నిర్మాణాన్ని మనం సార్సినా అంటాం. ఈ విధంగా ఒక బ్యాక్టీరియా ఇంకొక బ్యాక్టీరియాతో ఏ విధంగా అంటిపట్టుకొని ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇక్కడ వాటికి పేర్లు వచ్చినాయి. ఒకటే బ్యాక్టీరియా ఉంటే మోనోకోకస్ అని, ఒకవేళ ఆ గుంపు లోపల 2 బ్యాక్టీరియాలు ఉంటే డిప్లోకోకస్ అని, 4 బ్యాక్టీరియాలు ఉంటే టెట్రాకోకస్ అని, చాలా బ్యాక్టీరియాలు ఒక గొలుసులాగా అమరి ఉంటే దాన్ని స్ట్రెప్టోకోకస్ అని, క్రమరహితంగా బ్యాక్టీరియాలు అమరి ఉంటే దాన్ని స్టాఫిలోకోకస్ అని, 8 కణాలు కలిసి ఒక క్యూబ్ షేప్లో క్యూబ్ లాగా ఫామ్ అయి ఉంటే దాన్ని మనం సార్సినా అంటాము. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే వాటి సంబంధించిన డయాగ్రామ్స్ గోళాకారం ఇట్లా రౌండ్గా ఉంటాయి. అన్నీ కూడా ఫోకస్ అంటే గోళాకారంగా ఉంటాయి. ఇక బాసిలస్ అంటే దండాకారంలో ఉంటాయి. ఇట్లా దండాకారంలో అంటే సిలిండ్రికల్ షేప్ అంటే దండాకారం. ఇక స్పైరల్ అంటే సర్పిలాకారం, స్ప్రింగ్ లాగా ఉండి కోణాలకు ఇక్కడ మనకు కషాబాలు, ఫ్లాజెల్ అంటే కషాబాలు ఉంటాయి. ఇక విగ్రహ అంటే కామా షేప్లో ఉంటాయి. విగ్రహాలు అంటే కామా షేప్లో ఉంటాయి. ఇట్లా ఈ విధంగా వీటి యొక్క ఆకారాలు మనం పోల్చుకోవచ్చు. ఇక మరి ఇందులో మనం చూసినట్లయితే మోనోకోకస్ అంటే ఓన్లీ సింగిల్ రౌండ్ ఒకటే. డిప్లోకోకస్ అంటే 2 విధంగా ఉంటాయి. ఓకే, టెట్రాకోకస్ అంటే 4 సెల్స్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. 4 సెల్స్ ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. ఇక స్టాఫిలోకోకస్ అంటే ఒక గొలుసులాగా, ఒక చైన్ లాగా ఇట్లా అడ్డు వరుసలో ఉండే ఒక చైన్ లాగా ఈ విధంగా అమరి ఉంటాయి. స్ట్రెప్టోకోకస్. స్టాఫిలోకోకస్ అంటే అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా క్రమరహితంగా ఉంటాయి. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా క్రమరహితంగా ఉంటాయి. ఇక సార్సినా అంటే క్యూబ్ ఆఫ్ 8 సెల్స్, 8 కణాలు కలిసి ఒక క్యూబ్ లాంటి ఒక ఆకారాన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. 8 కణాలు కలిస్తే ఏర్పడే ఒక క్యూబ్ లాంటి స్ట్రక్చర్ను ఫామ్ చేయడం జరుగుతుంది. సార్సినా అంటే 8 కణాలు చెప్పినటువంటి ఒక క్యూబ్ లాంటి ఆకారం సార్సినా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కోకస్ యొక్క ఆకారం ముందే మనం చెప్పడం జరిగింది. కోకస్ యొక్క ఆకారం చాలా సంక్లిష్టంగా ఉంటుందని.
ఇవన్నీ కూడా కోకస్ యొక్క ఆకారాలు. మరి బాసిలస్ యొక్క ఆకారం చూసినట్లయితే బాసిలస్ మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకటి మోనోబాసిలస్ అని, బాసిలస్ యొక్క ఆకారంలో మోనోబాసిలస్ అని, తర్వాత డిప్లోబాసిలస్ అని, మోనోబాసిలస్ అని, డిప్లోబాసిలస్ అని, తర్వాత స్ట్రెప్టోబాసిలస్ అని, స్ట్రెప్టోబాసిలస్ అని ఉంటాయి మనకు. మోనోబాసిలస్ అంటే ఒకటే సెల్, ఒకటే బాసిలస్ సెల్, ఒకటే సాగి ఉన్న దండాకారం అని చెప్పినా కదా, అలాంటి సెల్ ఒకటే ఉంటుంది ఇందులో. డిప్లోబాసిలస్ అంటే రెండు బాసిలస్ సెల్స్ ఉంటాయి. స్ట్రెప్టోబాసిలస్ అంటే ఈ బాసిలస్ సెల్స్ అన్నీ కూడా ఒక స్ట్రా లాగా ఒక చైన్, ఒక గొలుసు లాగా, ఆ గొలుసు మనం చూస్తే ఒక స్ట్రా లాగా కనిపిస్తుంది. ఇది స్ట్రెప్టోబాసిలస్ యొక్క ఆకారం, అరేంజ్మెంట్. ఓకే, ఇవి బాసిలస్లో ఉండే రకాలు: మోనోబాసిలస్, డిప్లోబాసిలస్, స్ట్రెప్టోబాసిలస్. ఓకే, నెక్స్ట్ మరి కషాయాలు. మరి బ్యాక్టీరియాలు ఏ విధంగా చెల్లిస్తాయి? ఫ్లాజెల్లా అంటాం. ఫ్లాజెల్లా అని చెప్పడం జరిగింది, వాటిని మనం కషాయాలు అంటాం. మరి కషాయాలు ఏ విధంగా ఉంటాయి బ్యాక్టీరియాలో? కషాయాల యొక్క అమరిక ఏ విధంగా ఉంటుంది మరి బ్యాక్టీరియాలో కూడా? కషాయాలు ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే మరి ఈ కషాయాల వల్ల బ్యాక్టీరియా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకు చలిస్తుంది. ముఖ్యంగా అవి చలనానికి సహాయపడతాయి కషాయాలు. ఈ కషాయాల వల్ల బ్యాక్టీరియాలు అనుకూల పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకుంటాయి. అనుకూల పరిస్థితుల్లోకి వెళ్ళి ప్రతికూల పరిస్థితుల నుంచి అవి తమను తాము రక్షించుకుంటాయి. ఇవి చలనానికి ముఖ్యంగా చాలా వరకు ఈ యొక్క చలనానికి బ్యాక్టీరియాలో ఉండే చలనాంగాలు ఏంటంటే కషాయాలు. మరి కషాయాల యొక్క అమరికను బట్టి అవి ఏ విధంగా అమరి ఉన్నాయి, వాటి యొక్క సంఖ్య ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి ఇవి ముఖ్యంగా మనకు 4 రకాలు. ఓకే, అవి ఒకటి ఏకతంతుకమణి, అవి ఏకతంతుకమణి, ద్విధ్రువ తంతుకమణి, ద్విధ్రువ తంతుకం. నెక్స్ట్ బహుతంతుకమణి, తర్వాత పరితంతుకమణి. ఓకే, పరితంతుకమణి. ఏకతంతుకం అంటే ఒక బ్యాక్టీరియా కణం యొక్క కొనాకు ఒకటే కషాయం ఉంటే దాన్ని ఏకతంతుకం అంటారు. ఒకటే కషాయం ఏదో ఒక బ్యాక్టీరియా యొక్క కొన మీద ఉండాలి. అయితే పై ధ్రువమే కావచ్చు, కింది ధ్రువమే కావచ్చు. ఒక బ్యాక్టీరియా కణం ఒకటే కషాయాన్ని ఏదైనా ఒక ధ్రువం వద్ద కలిగి ఉంటే దాన్ని ఏకతంతుకం అంటాం. ఇక ద్వితంతుకం అంటే 2 ధ్రువాలలో 2 కషాయాలు ఉంటే దాన్ని ద్విధ్రువ తంతుకం అంటాం. 2 కషాయాలు 2 ధ్రువాల్లో ఉండాలి. ఒకటి పై ధ్రువంలో ఉంటే ఇంకోటి కింది ధ్రువంలో ఉండాలి. అలాంటి దాన్ని ద్విధ్రువ తంతుకం అంటాం. ఇక బహుతంతుకం అంటే ఒక కొన దగ్గర చాలా ఎక్కువ సంఖ్యలో కషాయాలు ఉంటాయి. 2 కంటే ఎక్కువ సంఖ్యలో కషాయాలు ఒకే కొన వద్ద ఉంటే దాన్ని బహుతంతుకం అని. ఇక పరితంతుకం అంటే బ్యాక్టీరియా కణ మొత్తం కూడా కషాయాలన్నీ విస్తరించి ఉంటే దాన్ని పరితంతుకం అని చెప్పడం జరుగుతుంది. ఈ లాస్ట్ టాపిక్ చెప్పి ముగిస్తా. ప్లాస్మిడ్స్. మరి ప్లాస్మిడ్స్ అంటే ఏంటి? ప్లాస్మిడ్ దాదాపుగా మనకు బ్యాక్టీరియాలో ఉండే జన్యు పదార్థం ఏమంటామంటే జీనోఫోర్ అంటాం. బ్యాక్టీరియాలో ఉండే జన్యు పదార్థానికి ఏం పేరంటే జీనోఫోర్. ఇది బ్యాక్టీరియాలో ఉండే ముఖ్యమైనటువంటి జన్యు పదార్థం జీనోఫోర్. ఓకే, బ్యాక్టీరియాలో ఉండే ముఖ్యమైన జన్యు పదార్థం జీనోఫోర్. మరి జీనోఫోర్ కాకుండా అదనంగా బ్యాక్టీరియాలో చిన్న వలయాకారంగా అంటే స్మాల్ సర్క్యులర్ చిన్న వలయాకారంలో 2 కోచల డిఎన్ఏతో డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ 2 కోచల డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. చిన్న వలయాకారంగా 2 కోచల డిఎన్ఏ ఉంటుంది. దాన్నే ప్లాస్మిడ్ అంటాం. ఈ ప్లాస్మిడ్ వల్ల బ్యాక్టీరియా కణానికి చాలా రక్షణ కలుగుతుంది.
ఈ ప్లాస్మిడ్ ఏం చేస్తుందంటే ఒక బ్యాక్టీరియా కణంలో ఉండే జన్యు పదార్థాన్ని వేరే బ్యాక్టీరియా కణంలోకి మార్పిడి రవాణా చేస్తుంది. ఈ ప్లాస్మిడ్ ఒక బ్యాక్టీరియాలో ఉండే జన్యు పదార్థాన్ని ఇంకొక బ్యాక్టీరియాలోకి మార్చుతుంది. ఓకే, ఇది మనం ఈరోజు క్లాస్లో చర్చించుకుందాం. ఈ రేపటి క్లాస్లో మరి బ్యాక్టీరియాలో పోషణ ఏ విధంగా ఉంది, స్వయం పోషక బ్యాక్టీరియాలు అంటే ఏంటి, పరపోషక బ్యాక్టీరియాలు అంటే ఏమిటో రేపటి క్లాస్లో నేర్చుకుందాం. ఇంకా థ్యాంక్ యూ చిల్డ్రన్.